హలో ఫ్రెండ్స్, 30 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ పేపర్ కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్ రాసి పెట్టుకోండి. హైట్ వచ్చి 13.5, కుట్టిన తర్వాత 13.5 రావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 5 ఇంచెస్, హార్మోల్ వచ్చి 5.5 ఇంచెస్, చెస్ట్ 30, వేస్ట్ 36, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 9. ఇవైతే ఇక్కడ కనిపిస్తలేవు సరిగా, నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి. అయినా నేను బ్యాక్ పట్ల మొత్తం రాసి పెట్టిన అర్థం కావడం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హైట్ తీసుకుంటున్నాం 14.5 ఖర్చులతో కలిపి. 14.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 5.5 హార్మోల్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 5.5. ఇప్పుడు మనకు 30 సైజు కదా చెస్ట్, దాని 4వ భాగం ఎంత అవుతుందో అంత మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 30 సైజు మీరు టేప్ తోటి అయినా చేసుకోవాలి. ఇట్లా టేప్ తోటి నేను 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్కు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. చూసారుగా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్కు ఆ లైన్కు కలుపుకోవాలి. ఇటు సైడ్ కూడా నేను అన్నీ చెప్పుకుంటానే వీడియో తీసినా కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మొత్తం వాయిస్ ఓరియాల్సి వస్తుంది. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. తర్వాత 9 ఇంచెస్ కదా మనది నెక్. ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది లైన్ గీసుకోవాలి. ఇప్పుడు అన్ని సైజుల వాళ్ళది చెప్తా, నేను అన్ని సైజులు చెప్తా. ఒక్కొక్కటి 30 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. 30 సైజు నుంచి 44 సైజు వరకు చెప్తా. అన్ని సైజులవి ప్రిన్సెస్ కట్ అయిపోయిన తర్వాత వేరే ఇంకా ఉంటాయి 2-3 రకాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్తా. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి హార్మోల్ దగ్గర. బ్యాక్ పార్ట్ కోసం ఇట్లా రౌండ్గా తీయాలి, రౌండ్ తీయాలి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ తోటైనా గీసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. ఇట్లా చూసారు కదా, రౌండ్ వచ్చింది. అట్లా రౌండ్ రావాలి. ఇక్కడ వేస్ట్ 26 కదా, 26లో 4వ భాగం ఎంత అవుతుందో అంత మార్క్ చేసుకోవాలి. 6.5 వస్తుంది. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్, ఇది కుట్టు వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ లైన్ కూడా గీసుకున్నా. ఇక్కడ మన ఇష్టం, ఏ గల్లైనా పెట్టుకోవచ్చు. నేను రౌండ్ అయితే గీసి పెడుతున్నా. స్టార్టింగ్లో నేర్చుకున్నట్లకైతే రౌండే పెట్టుకుంటే మంచిది. తర్వాత వేరే డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం 4 దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 4 దగ్గర పైకి కూడా 1/2 ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ తోటి. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం అయితే రాసి పెడతా. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, హార్మోల్ 5.5 పెట్టుకున్నాం కదా. ఫైవ్ అండ్ హాఫ్, నేను 5 రాసిన కానీ
ఇక్కడ 7.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 14.5 హైట్, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంతే. ఇదైతే ఇంతే. బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. పేపర్ మీద పెట్టుకున్న ఉక్కు సైడ్ 1/2 ఇంచు, కింది సైడ్ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తారు కదా అట్లనే. యాజ్ ఇట్ ఈస్గా లైన్ అయితే గీసుకోవాలి మొత్తం. కింది సైడ్ కూడా మొత్తం లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కోసం 3 ఇంచెస్, నెక్ కోసం 2 ఇంచెస్. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ కదా, 6 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇట్లా. తర్వాత ఇక్కడ 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఫ్రంట్ లోతు కోసం గీసుకోవాలి ఇటు అటు. హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇట్లా చిన్నగా ఇట్లా తీసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మన ఇష్టం, రౌండ్కి అయితే గీసిన నేను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే పైనుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచు కుట్లలో పోయినా 9.5 దగ్గరకు వస్తుంది అన్నట్టు పాయింట్. ఇక్కడ 3.5 దగ్గర, పైనుంచి 3.5, కింద నుంచి 3 ఇంచెస్ దగ్గర. ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నా. 1.5 అయినా సరిపోతుంది, 2 ఇంచెస్ అయితే ఇంకా మంచి పఫ్ వస్తుంది. అందుకనే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది, చూసి నేర్చుకొని కుట్టుకోండి మీరు మీ అయినా. ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ గీయాలి 2 ఇంచెస్ దగ్గర వరకు. తర్వాత కర్వ్ తీయాలి ప్రిన్సెస్ కోసం. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టిన కదా, దాని దగ్గరికి. తర్వాత ఇట్లా షేప్ ఇవ్వాలి. ఇట్లా మళ్ళీ 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి పైనుంచి. ఇట్లా చూసారు కదా, అది కూడా కట్ అయిపోతుంది. అందుకోసమని అక్కడ బుంగలు రాకుండా ఉండడానికి ఇది మనం కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్ మందం. ఇక్కడ 1/2 ఇంచ్ మందం ఇది కట్ అవుతుంది. మళ్ళీ కుట్ల కోసం కూడా 1/2 ఇంచ్ కావాలి కదా, మొత్తం 1 ఇంచు పైన ఎక్స్ట్రా 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఈ 2 ఇంచెస్ పోయింది కదా, ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నేను చెప్తా.
ఇక్కడ పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నా, అక్కడికి కరెక్ట్ లైన్ ఇట్లా తీసుకోవాలి. మనం ఈ 2 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అది మాత్రమే కిందికి ఉండాలి, అంతే. ఇదంతా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఇదైతే నేను రాసిన 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ ఇట్లా. కానీ బ్యాక్ పార్ట్లో ఉంది కదా మొత్తం, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం లోతు, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి తీసుకున్నాం ముక్కుల కోసం. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మార్క్ ఎట్లయితే చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి. అన్ని సైజుల వాళ్ళవి చెప్పాలని నేను పేపర్స్ అయితే కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. క్లాసెస్ చెప్పాలని, అందరు నేర్చుకోవాలని. గల్ల కూడా కట్ చేసుకోవాలి. మీరు ఇది పేపర్ కటింగ్ చేసుకొని డైరెక్ట్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్టే బిగినర్స్ అయితే కష్టమవుతుంది, క్లాత్ మీద ఖరాబ్ అవుతుంది క్లాత్. అందుకని పేపర్ కటింగ్ చేసుకొని క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. వచ్చు అనుకుంటే డైరెక్ట్ క్లాత్ మీదనే కట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. 12 ఇయర్స్ బ్యాక్ అయితే పేపర్ కటింగ్ నేర్చుకున్నా, మళ్ళీ అప్పటి నుంచి పేపర్ పట్టుకోలే. కొంచెం అలవాటు అయితే లేదు. మీకోసం అయితే మీకు నేర్పియాలని మళ్ళీ పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా. చూడండి, ఇట్లయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఒకసారి పెట్టి చూపిస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్. స్లీవ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు. స్లీవ్స్ కూడా చూపిస్తా. కరెక్ట్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్. ఒక ముక్క అయితే తీసుకున్నా స్లీవ్స్ కోసం. మీ ఇష్టం, మీది ఎంత సైజు ఉంటే అంత, 4, 5, 6, 10 ఎంత అంటే అంత పెట్టుకోవాలి. బందు సైడ్ అయితే మన వైపు ఉండాలి, అప్పుడే మనకు 2 పీసులు వస్తాయి. ఇట్లా అంటే ఒకటే పీసులు వస్తుంది. బందు సైడ్ మన సైడ్ పెట్టుకొని ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతనో చూసుకొని పెట్టుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోర్రి. ఇక్కడ ఒక లైన్. తర్వాత 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మనకు 7.5 వచ్చింది కదా, ఇది హార్మ్ లూజ్ 6.5 పెడితే సరిపోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
తర్వాత ఇక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా నేను ఎట్లా గీస్తున్నాను అట్లా గీయాలి. ఫ్రంట్ పార్ట్ కోసం, బ్యాక్ పార్ట్ కోసం. ఇక్కడ 5 ఇంచెస్ అనుకోండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇట్లా మనకు గుర్తుండడం కోసం. ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి 1/2 ఇంచ్ మందం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది మెయిన్ అస్తర్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. కుట్టుకోవచ్చు ఈజీగా. రేపైతే బోట్ నెక్ చెప్తా, బోట్ నెక్ ఎట్లా కట్ చేసుకోవాలో ప్రిన్సెస్ కట్ 30 సైజ్ ఇది. 30 సైజ్